పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వెంచేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏకాదశి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ప్రత్యేకంగా అలంకరించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో ఉన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అరవవల్లి సురేష్, చేవూరి కృష్ణమూర్తి, ఆలపాటి కాళేశ, చిలకల రామలింగేశ్వరరావు, వెల్లంపల్లి రవిశంకర్, కేవీఎస్ కృష్ణుడు, కొలిశెట్టి రంగనాథ్, బంగారు బాబు, కొప్పరావు, రాధాకృష్ణ, మేలచెరువు గోపాల్, ఆలయ ప్రధాన అర్చకులు పుసులూరి రామకృష్ణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమద్వారకమోనభూతపదం శ్రీభూమివీరాక్షితం గోవిందం నందవేదనాగహరణం త్రైవిధ్యదాదాపహం వందే సప్తవరం ప్రదం సుతమకం శ్రీవేంకటేశం విభుం. భక్తుల విజ్ఞప్తి, మన చిలుకలూరుపేట పట్టణంలో వేంచేసి ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇవాళ తులేకాదశి పురస్కరించుకొని స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత హోమాల అక్షరాది కార్యక్రమాలు జరిగాయి. విశేషంగా స్వామివారు వైకుంఠ నారాయణమూర్తిగా ఇవాళ దర్శనమిస్తూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా సోదరులారా, ఈరోజు ఎంతో దివ్యమైన రోజు తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అంటే సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వచ్చే పండుగ తొలి ఏకాదశి. ఆ తొలి ఏకాదశి సందర్భంగా ఎంతమందో భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన గొప్పకు పోతులవుతారు. అంతేకాకుండా తొలి ఏకాదశి వచ్చిన భక్తులందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగులేని ఒక మంచి నమ్మకం. అందువల్ల భక్తులందరూ కూడా విరివిగా ఉదయం 4 గంటల నుండి ఇప్పటి వరకు కూడా భక్తులు ఎందరకుండా గుడికి వస్తున్నారు. అందువల్ల ఈ గుడి దశ దిశల 4 మూలలో కూడా దివ్యంగా మాకి మంచి పేరు తీసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను. యజ్ఞ భృత్యజ్ఞ కృత్యజ్ఞి యజ్ఞ భోగ్యజ్ఞ సాధన ఆత్మ వాళ్ళు రావాలి వచ్చారు మీ పక్కన నుంచి మీతో వస్తాం వాళ్ళు ఆకటం సైడ్ నుంచి అమ్మా ఇటు పోండి ఇటు వెళ్ళండి ముందుకెళ్ళండి